నమస్తే భావత్ మీడియా న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పలు వార్డులను పర్యటించి భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వాటితో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూదాన్ పోచంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్లను వార్డు మెంబర్లను సన్మానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భువనగిరి నియోజకవర్గంలో గ్రామాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని తెలిపారు. చెప్పండి సార్. కాంపౌండ్ వాళ్ళు, మోటారు, టాయిలెట్, రెండు స్నానాల గది, టాయిలెట్ అంటే స్నానాల గది, ఒక బర్నింగ్ యూనిట్. అయితే పోచంపల్లిలో ఉన్న 6 శ్మశాన వాటికల్లా ఇది ఒకటి, 6 ఇట్లా. ఇది మనం 6 మనం మంచిగా చేస్తాం. అదే మీరు పోయి ఇప్పుడు అడిగినారు, మీరు సార్ ఓకే చేయిస్తాను. కూడా 3 రోజులు అవుతుంది. మేడం అప్పుడు తీసుకోలేదా? ఇట్లా వెనక పెట్టండి. ఇప్పుడు మనము ఈ పబ్లిక్ హెల్త్ కింద మెయిన్ రోడ్, సాయినగర్ మెయిన్ రోడ్ విడ్త్ కూడా ఎక్కువ పెట్టండి. 7 వస్తుందా? 7 వస్తుంది. 7 పెడితే ఏంటంటే ఇప్పుడు లారీలు తిరుగుతాయి అంటారు కదా. ఇంకోటి హెచ్ఎండి మనము ఈ క్వాలిటీ ఆఫ్ ద రోడ్ కూడా మనం M25 M30 వేస్తే బెటర్. M30 సేమ్ హెచ్ఎండి స్పెసిఫికేషన్ బెస్ట్. సో దట్ ఈ ఉట్టు రోడ్లు వేస్తే అది 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పోతుంటాయి. మనం మంచి రోడ్ వేస్తే బెటర్. అదే మంచిదమ్మా, ఇదొకటి రోడ్ అనుకున్నాము. అదేనమ్మా అదే చెప్తున్నాం కదా. మొత్తం ఫ్యాక్టరీలు ఉండి ఫ్యాక్టరీలో మళ్ళీ రిపీట్ చేయొద్దు. అయిపోయింది. ఈ రోడ్లు అప్పుడు పెట్టుకున్నాం. హెచ్ఎం డేస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ మెల్లగా చేస్తున్నాం. మనం 6 నెలలు అయినా వచ్చి ఈ రోడ్లు పెట్టాము. ఆయన 5 months అట్లా అయినట్టుంది. ఇదేమో హెచ్ఎండి వాళ్ళు చేస్తారు. ఇది పబ్లిక్ హెల్త్లో వైడ్ రోడ్ చేయాలి. అది కూడా మంచి క్వాలిటీ రోడ్. సో దట్ మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉండాలి. మంచి అంటే బందోబస్తు ఉంటుంది. 20 ఏళ్ళు ఉండే రోడ్ అట్లా. M30 అంటే ఖరాబ్గా మళ్ళీ అటు ఇటు ఏమన్నా ఏది పైప్ లైన్స్ అటు ఇటు క్రాస్ అయ్యేది ఉంటే అవి చేస్తున్నారు. అటు ఇటు వాటర్ లైన్స్ మళ్ళీ అటు ఇటు ప్రాబ్లం అయింది. మళ్ళీ మన స్కీమ్ ఉంది కాబట్టి మన స్కీమ్ కూడా ఉంది కదా, అమృత్ స్కీమ్ కింద. మళ్ళీ ఈ ప్రాబ్లం కాకుండా కట్ రోడ్ కటింగ్ అని చెప్తే మళ్ళీ కంటిన్యూ నోట్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోడ్. విడ్త్ కూడా పెంచుతాం 7 meters. 2 వెహికల్స్ ఈజీ పెట్టి 7 meters అంటే 25 feet. రోడ్ విత్ డ్రైన్, సైడ్ డ్రైన్ స్టామ్ వాటర్ డ్రైన్ వేయాలి. డ్రైన్ లేదా ఇప్పుడు రోడ్డు పైన పడ్డ వాటర్ ప్రాపర్ స్లోప్ ఉన్నట్టుంది కదా.
కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా గెలిచిన సర్పంచ్లకు సన్మానం కార్యక్రమం చేస్తూ వార్డు మెంబర్లకు అట్లనే మరి పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మరి ఇక్కడ రిజల్ట్స్ చూస్తే మొత్తం తెలంగాణకెల్లా ఉమ్మడి నల్లగొండ అత్యధిక సర్పంచ్ స్థానాలు ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అట్లనే భువనగిరి నియోజకవర్గానికి వస్తే కూడా గత 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా గెలవలేదు. ఇది మొన్న 2023 నవంబర్లో డిసెంబర్ 3 రిజల్ట్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలవడం అంటే 2 ఏళ్ళే అయింది. ఒక 40 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా. సరే ఇప్పుడు నేను గెలిచిన ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్లగొండలు ఎట్లా గెలిచినారో ఇక్కడ కూడా దాదాపు అదే స్థాయిలో సర్పంచ్ అభ్యర్థులు గెలిచినారు. సరే నేను ఇంతకుముందు చెప్పినట్టు 40 ఏళ్ళు ఈడ ఎమ్మెల్యే లేడు. కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే అంత పటిష్టంగా నల్గొండ జిల్లాలో భువనగిరి లేదు. మొన్న ఈ 2 ఏళ్ల నుంచి చరిత్ర తిరగరాసి 40 ఏళ్ళ చరిత్ర తిరగరాసి కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను తెలుసుకోవడం. ఈరోజు మా సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానంలో భువనగిరి నియోజకవర్గంలో మొదటిసారి 40 ఏళ్ళలో ఇప్పుడు కూడా ఇంతమంది సర్పంచులు గెలవలే. ఇది బహుశా మొదటిసారి ఇంతమంది సర్పంచులు భువనగిరి నియోజకవర్గంలో గెలుచుకోవడం. సరే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇది సరే ఇక్కడి నుంచి మా గెలుపు పరంపర మొదలవుతుంది. ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెట్టినాం, సర్పంచ్ల కాడ ఈరోజు సత్తా సాటినాం. మళ్ళా వచ్చే ఎంపీటీసీలల్లా అన్ని మండలాలల్లా ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలను కైవసం చేసుకుంటాము అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పటిష్టపడ్డది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా మంచి జోష్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ మరి చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది. సన్నబియ్యం కానీ అట్లనే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మొన్న ఇచ్చిన చీర కానీ ఆ రోజు కేసీఆర్ పెట్టిన చీర ఎట్లుండే మేము పెట్టిన చీరే ఇది తెలంగాణ ఆడబిడ్డలకు ఏదైతే ఒక గౌరవప్రదంగా పండుగలు పబ్బాలు అప్పుడు ఇచ్చే కానుక ఏ విధంగా అప్పుడు ఎట్లుండే ఈ విధంగా మాది ఎట్లా ఉండే అంటే ఇట్లాంటివన్నీ కూడా ఏ పని చేసినా ఒక చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ పోతుంది. అన్నీ మంచిగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మరి ఇవే కాకుండా మన నియోజకవర్గానికి వస్తే భువనగిరి నియోజకవర్గానికి వస్తే మాకు సంబంధించి ఈ బసవపురం రిజర్వాయర్ కావచ్చు అక్కడికి ఆ ప్రాజెక్ట్ కట్టినరు ఆడ రైతులకు డబ్బులు ఇవ్వలే, భూములు మునిగినాయి, ఇండ్లు మునిగినాయి, ఊరు ఆగమైంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. మేము వచ్చినాక ఈరోజు డబ్బులు ఇప్పించినాం. ఈరోజు మొన్న కేటీఆర్ వచ్చి మాట్లాడుతుంటే భువనగిరిలో ఏదో మేము చాలా ఎలుగబడతాం, ఏదో ఘనకార్యం చేస్తామని మాట్లాడుతాం. గెలిచినాక సంవత్సరంన్నర జనంలకు రాని అంతకుముందు ఎమ్మెల్యే ఆయనను పట్టుకోనంటే ఇలా భువనగిరిలో కేటీఆర్ ఏదో చేస్తాడంట. మీ నాయన ఫామ్ హౌస్లు ఇక్కడ ఎమ్మెల్యే కూడా అంతకుముందు ఎమ్మెల్యే సంవత్సరంన్నర పాటు జనంలో అవపడే ఈరోజు కార్యకర్తలు ఎలక్షన్లు వచ్చిందని చెప్పి ఈ కార్యకర్తలు అడిగితే ఏదో జనంలో తిరిగినట్టు చేసే కార్యక్రమం చేసేది తప్పితే మీరు చేసేది లేదు, ఏం ఘనకార్యాలు చేసేది లేదు. కేటీఆర్ అంటుండు అక్కడ రావాపురంలో మేము 3 ఓట్లతోటి ఓడిపోయినాం. రాఘవపురంలో 3 ఓట్లతోటి ఓడిపోయినామంటే కదా, మేము రాఘవపురంలో 3 ఓట్లతోటి ఓడిపోయినామంటే మరి ఇక్కడ కూడా మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ 4 ఓట్లతోటి ఓడిపోయినాం. భీవనపల్లిలో పోచంపల్లి. ఇట్లాంటి లెక్కలన్నీ కాకమ్మ కబుర్లు చెప్పి
ఏదో ముచ్చట్లు చెప్పి మేము ఇంకా జోరుగా అనేది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందున్నాం. ఇక్కడికి సంబంధించిన సాగునీరు కాలువలు ఇలాయిపల్లి, ధర్మారెడ్డి, బునియాది అనే కాలువలకు 485 కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి దిశగా రైతులకు సాగునీరు అందించే దిశగా ముందుకు పోతున్నాం.